నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుహన భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 6వ అధ్యాయం అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ధ్యాన యోగము లేదా ఆత్మ సంయమ యోగము అంటారు. ఈ ధ్యాన యోగములో ఆఖరి ఘట్టమైనటువంటి యోగ భ్రష్టు అంటే యోగ భ్రష్ట అంటే ఎవరు? తన శ్రద్ధతో ఎంతో సాధన చేసి పూర్తి స్థాయిలో తన లక్ష్యాన్ని చేరుకోకుండా ముందుగానే దేహత్యాగం జరిగినట్లయితే వారి యొక్క పరిస్థితి ఏమిటి అని అర్జునుడు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, చూడు అర్జున, మనం ఒక ఊరికి ప్రయాణం చేస్తాం, యాత్ర. ఒకవేళ ఇప్పుడు మనము హరిద్వార్ వెళ్ళాలనుకుంటున్నాం. హరిద్వార్ వెళ్ళాలనుకుంటే మనం రైలు ప్రయాణంలో వెళ్ళామనుకుందాం. రేపు ఈవేళ ప్రయాణం స్టార్ట్ చేస్తే రేపటికి ఢిల్లీ చేరుకుంటాం. సో అక్కడ దిగి కాసేపు విశ్రాంతి తీసుకొని అన్నపానీయాలు తీసుకుంటూ విశ్రాంతిగా అక్కడ కొంత సమయం గడుపుతాం ఢిల్లీలో. మరునాడు ఆ రాత్రి అక్కడ పడుకున్న తర్వాత మరునాడు లేచి మళ్ళీ మనం హరిద్వార్ వెళ్ళాలంటే మళ్ళీ మనం భాగ్యనగరం హైదరాబాద్ వచ్చి మళ్ళీ హరిద్వార్ ప్రయాణిస్తామా, లేకుంటే ఢిల్లీ నుండే మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిస్తామా అని భగవాన్ శ్రీకృష్ణ అర్జునునికి అడుగుతున్నారు. అంటే హరిద్వార్కి వెళ్ళాలనే మన లక్ష్యానికి ముందు న్యూఢిల్లీ అనే ఒక ప్రాంతంలో చేరుకున్నప్పటికీ మరుసటి రోజు ప్రయాణము ఢిల్లీ నుండే ప్రయాణిస్తాము. మనం మళ్ళీ హైదరాబాదు వచ్చి ప్రారంభించము. అదేవిధంగా ఈ జన్మలో మనం ఎటువంటి ఆధ్యాత్మిక సాధనతో వచ్చిన సంస్కారం అయితే ఉన్నదో ఆ సంస్కారము, ఆ మనస్సు, ఇవన్నీ కూడా మారవు, క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి. కేవలము ఈ స్థూలమైన శరీరం మాత్రమే చిన్న భిన్నం విచ్ఛిన్నం అవుతుంది. మీ మనస్సు, మీరు చేసిన పుణ్యము, మీరు చేసిన పాపము, మీ అలవాట్ల సంస్కారము, మీరు సాధించిన ఉపాసన ఫలము, మీ భక్తి బలము, శక్తి, మీ ఎంత వివేకము, ఇవన్నీ వైరాగ్యము, ఇవన్నీ
క్యారీ అవుతాయి అన్నమాట. కేవలము పాంచభౌతికమైనటువంటి ఈ శరీరం మాత్రమే పడిపోతుంది తప్ప ఏది మారదు. అందువలన ఈ విషయం చెప్పడానికే భగవాన్ శ్రీకృష్ణ ఏమన్నారంటే, పార్థ నా ఇహ అంటే ఈ లోకములో గాని అముత్ర దేహం తర్వాత పునర్జన్మ పొందే పరలోకము యందు గాని ఈ యోగ భ్రష్టులకి నాశనం అనేది లేదు. ఎందుకు? కళ్యాణకృత్ అంటే మనం ఈ సాధనలో మీరు ఏది చేసిన కర్మయోగం నుండి జ్ఞానయోగం వరకు, జ్ఞానయోగం ఆఖరి ఘట్టంలో ధ్యానయోగం వరకు మీరు చేసే ప్రతి శారీరక, వాచిక, మానసిక కర్మలన్నీ కళ్యాణకారక కర్మలు అంటారు, కళ్యాణకృత్. అందువలన ఈ కళ్యాణకారకమైనటువంటి, కళ్యాణదాయకమైనటువంటి, మంగళకరమైనటువంటి ఈ కర్మల వలన ఎవరికి దుర్గతిం పొందరు. హే తాత, ఇక్కడ తాత అంటే ఓ ప్రియ అర్జున, ఓ మై డియర్ సన్ అని అంటారు. ఇక్కడ తాత అంటే మనకి మన ఫాదర్ యొక్క తండ్రికి తాత అంటాం మనం. కానీ సంస్కృతంలో తాత అంటే ఓ బ్లెస్డ్ సన్, ఓ మై డియర్ సన్ అని ప్రేమగా పిలుస్తారు. గురువు శిష్యులకి, పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళకి ఏ తాత ఆవు ఏదో రండి అంటారు. అంటే ఏంటి? తాత అంటే ప్రియమైన వారు, చిన్నవారు అని అర్థం. అలా తీసుకోవాలి. అయితే ఏమంటున్నారు? ప్రాప్య పుణ్యకృతాం లోకాన్. అమ్మ చెప్పేసామా? అది అయితే ఒకేసారి చెప్పియండి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఇప్పుడు ఈ భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే, ఈ మనం ఏదైతే యోగ భ్రష్ట అన్నాం, యోగ భ్రష్ట అంటే ఏంటి? యోగము అంటే ఆత్మస్వరూప స్థితిని చేరుకోవడమే యోగము అంటారు ఇక్కడ. కాబట్టి దాన్ని చేరుకునే ముందు అనేక కారణాలు ఉన్నాయని చెప్పాను నేను. ఎందుకు? ఈ యొక్క అధిదైవిక కారణాలు అవ్వచ్చు, అధి భౌతిక కారణం అవ్వచ్చు, ఆధ్యాత్మిక కారణం అవ్వచ్చు. ఇంతకు ముందు ఏ ప్రారబ్ధ పుణ్యపాప ప్రారబ్ధములతో వచ్చిన శరీరం నుండి ఆటంకం కలగవచ్చు. కాబట్టి ఆ యోగ సిద్ధిని అందుకునే ముందు దేహత్యాగం జరగడం వలన వారు ఏమవుతుంది అని ప్రశ్న. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, అటువంటి వ్యక్తి ఇంతకుముందు మనం ఏం చూసాము? ఆయనకి నాశనము లేదు, ఆయనకి కళ్యాణ కారకం చేశారు, కర్మ చేశారు కాబట్టి ఆయనకి ఎటువంటి నష్టం లేదు అంటున్నారు. అయితే మహాయజ్ఞాలు ఏంటి? మహాయజ్ఞాలు అంటే వాజపేయి యాగము కానీ, సోమయాగము కానీ, రాజసూయ యాగము కానీ, అశ్వమేధ యాగం అంటే ఈ రోజుల్లో ఎవరు చేయలేరు, అది ఒకప్పుడు రాజులు చేసేవారు. అంటే జ్యోతిష్ఠోమ యాగం కానీ ఇలాంటి అద్భుతమైన యజ్ఞ యాగాలు చేసే వచ్చే ఫలం ఏదైతే ఉందో, గీతను అధ్యయనం చేస్తే సమానమైన ఫలం వస్తుంది అని చెప్తున్నారు భగవాన్. అందుకే మనము గీత అధ్యయనానికి మీరు చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే 1 గంట కాలం పాటు గీత అధ్యయనం మీరు చేస్తున్నారంటే దీని యొక్క ఫలం మీకు అర్థం కాదు, ఊహించలేరు కూడా. మధుసూదన సరస్వతి మన వేదాంత ఈ పరంపరలో ఒక గొప్ప మహాత్ములు అన్నమాట.
శంకరాచార్య తర్వాత అత్యంత గొప్ప మహాత్ముల గురించి ఆ లిస్టులో చెప్పాలనుకుంటే మధుసూదన సరస్వతి గారు చాలా గొప్ప మహాత్ముడు. ఆయన చెప్పారు, ఒక్క నిమిషం పాటు వేదాంత శ్రవణం చేస్తే 100 యజ్ఞయాగాలు, 100 కంటే ఎక్కువ యజ్ఞయాగాలు చేసిన దానికంటే గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. అదేవిధంగా యావత్ భూమండలాన్ని అంతా దానం చేస్తే వచ్చిన ఫలం భగవద్గీత అధ్యయనం ద్వారా వస్తుందని చెప్పారు. ఇక యావత్ భూమి అండి, 1 ఎకరం 2 ఎకరాలు కాదు. మనం ఏదో అద్భుతమైనటువంటి లోక కళ్యాణంకి మనం ఏదో గుడి ఏదో చేద్దామంటే 10 సెంట్లు 1 సెంటు స్థలం కూడా ఇస్తే నేను పెద్ద దానం చేశానే ఫీల్ అవుతారు. మనం యావత్ భూమండలం దానం చేస్తే వచ్చే ఫలం ఏదైతే ఉందో భగవద్గీత ద్వారా వస్తుంది అధ్యయనం చేస్తే అని మధుసూదన సరస్వతి గారు చెప్పారు. అందువలన మనము వేదాంత శ్రవణం అనేది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞ కర్మ. అందుకే దీన్ని జ్ఞాన యజ్ఞం అంటారని చెప్పాం. అయితే అట్టివారు శరీరం త్యాగం జరిగిన తర్వాత ఏమవుతుంది అని ప్రశ్నకి సమాధానము శాశ్వతీ సమాహ ఉషిత్వా అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అంటే ఏంటి? ఇక్కడ సమాహ అంటే సంవత్సరాలు, శాశ్వతీ అంటే చాలా ఎక్కువ కాలం, అంటే అనేక సంవత్సరాలు, ఉషిత్వా అంటే ఉత్తమ లోకాలైనటువంటి స్వర్గాది లోకాల్లోకి వెళ్ళి అక్కడ అనేక సంవత్సరాలు ఆ భోగములు అనుభవించి, స్వర్గలోక సుఖాలు భోగములు అనుభవించి ఏమవుతుంది? కానీ ఆ యొక్క సాధకులు ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్య లక్ష్యం స్వర్గలోకాలకు వెళ్ళడం కాదు. ఎందుకు? స్వర్గలోకముకి వెళ్ళి భోగములు అనుభవించిన మీ పుణ్యం ఖర్చు అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? క్షీణే మత్స్యలోకం విశంతి అంటే క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అంటారు. అంటే మీ పుణ్యబలంతో స్వర్గలోకానికి వెళ్ళారు, పుణ్యం ఖర్చు అయిపోయింది అనుకోండి, మళ్ళీ మత్స్యలోకం పడతారు. అంటే మీ యొక్క లక్ష్యం స్వర్గలోకానికి వెళ్ళడం కాదు, మరి ఏంటి? మోక్షం అంటే ఆత్మాలోకములోకి వెళ్ళడమే మీ లక్ష్యం. ఆత్మ అంటే మీ ఆత్మస్వరూప స్థితిలోని మీరు లయమవడమే మీ ముఖ్య లక్ష్యం. అది ఏ మోక్షం. అయితే మరి ఆయన తర్వాత ఏమవుతుంది? అభిజాయతే మళ్ళీ పుడతారు. ఎక్కడ పుడతారు అది తెలియాలి ఇప్పుడు మనకు. అది కాదు డౌట్. అర్జున్ డౌట్ ఏంటి? ఎక్కడ పుడతారు, ఏమవుతారు? ఆయన అధోగతి అవుతాడా, ఏమైనా మంచి ఒక ఉన్నతమైనటువంటి సాధన స్థితి ఏమైనా కలుగుతుందా అని డౌట్. అందువలన దీనికి 2 అవకాశాలు ఉన్నాయి, ఒకటి కాదు. స్వర్గలోకములు సుఖములు అనుభవించారు అనేక సంవత్సరములు, మళ్ళీ పుడతాడు అభిజాయతే, మళ్ళీ పుడతారు అభిజాయతే. 2 ఛాన్సెస్ ఉన్నాయి, 2 అవకాశాలు. ఏంటి? మొదటిది ఈ శ్లోకంలో చెప్పారు. ఏంటి? శుచీనా శ్రీమతా గేహే అంటే శుచీనాం శ్రీమతాం గేహే అంటే అత్యంత పవిత్రమైనటువంటి, అత్యంత మంగళకరమైనటువంటి ఆ యొక్క వ్యక్తిత్వం కలిగి ఆ కుటుంబములో ఆ ఇంట్లో జన్మిస్తారు ఈ యోగ భ్రష్టులు. శుచీనా అంటే అత్యంత సంస్కారవంతులు అన్నమాట. వైదికం అంటే, శాస్త్రం అంటే, దైవం అంటే, గురువు అంటే, పెద్దలంటే ఎంతో ఆ యొక్క ఆరాధన భావం, ఆ సేవాభావం మొత్తం పూర్తిగా పవిత్రమైన సంస్కార వాసనలు కలిగి ఉన్నటువంటి కుటుంబంలో తల్లిదండ్రులకి పుడతారు. మరి ఎలాంటి తల్లిదండ్రులు? సంపన్నులైనటువంటి తల్లిదండ్రులు. అంటే శ్రీమతాం, శ్రీ అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. అంటే ఏంటి? ధనధాన్యములు అంటే శ్రీమంతులు అని అర్థం. అంటే అత్యంత పవిత్రమైనటువంటి సంస్కారం కలిగి ఉన్నటువంటి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులకి మరియు శ్రీమంతులైనటువంటి తల్లిదండ్రులకి పుడతారు
ఈ యోగ భ్రష్టులు. ఎందుకు ప్రత్యేకమైన సంస్కారవంతులు శ్రీమంతులు అంటున్నారు కృష్ణ భగవాన్? మీరు ఆలోచించండి. ఒకవేళ మీ ఆధ్యాత్మిక తపస్సు సాధన మళ్ళీ కొనసాగించాలంటే మీకు తినడానికే తిండి లేదనుకోండి, పడుకోవడానికి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేకపోతే మీరు ఏం సాధన చేస్తారు? అందువలన ఫస్ట్ మన వివేకానంద స్వామి ఏమన్నారంటే, ఎవరైతే ఆకలితో అలమటించిపోతున్నారో అన్నమో రామచంద్ర అని ఆకలిగా ఉన్న వాళ్ళకి నీ వేదాంతము భగవద్గీత కాసేపు పక్కన పెట్టు, అది అక్కర్లేదు. వాళ్ళకు ముందు ఇవ్వాల్సింది తిండి, బట్ట, ఉండడానికి వాసం, ఇల్లు, ఇవి కావాలి మొదట. అందుకే స్వామి చిన్మయానంద క్యాంపు పెట్టేటప్పుడు చాలామంది అందరూ కూడా ఒక పూర్తిగా సెటిల్ అయిన వాళ్ళు, అంటే ఎవరికి తిండికి బట్టకి ఇటికి లోటు లేని వాళ్ళు ఎక్కువ వచ్చేవారు. అమెరికా నుండి ఫారెన్ విదేశీయులు వచ్చేవారు. కొంతమంది అడిగారు, మీరు అందరికీ కాస్త రిచ్గా కొంచెం బాగా జరుగుతున్న వాళ్ళకే మీరు గీత చెప్తున్నారే అని అడిగారట ఒక అతను. స్వామి చిన్మయానంద అన్నారు, అవును, నేను అంత వెల్ సెటిల్ అయిన వాళ్ళకి నేను గీత చెప్తాను అన్నారంట. ఎందుకు అలాగా అన్నారు? మరి తన తిండి కోసమే ఎప్పుడు కింద మీద పడుతున్నాడు, గీత నేను ఏం చెప్పగలను అంటే, ఎవరైతే ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి భౌతికమైనటువంటి మెటీరియల్ సంపద మీద ఇంకా పూర్తి దాని మీద ఇంకా పొందాలి, ఇంకా సాధించాలని ఎవరికైతే ఎటువంటి కోరిక ఉండదో వాళ్ళే ఉత్తమమైనటువంటి ఏ లక్ష్యాలు సాధించాలని తన హృదయస్థములో కలుగుతుందో సంకల్పం, కోరిక, వాళ్ళకి ఉత్తమమైనటువంటి వేదాంత తత్వం ఇవ్వగలము. వాళ్ళు అసలు భోజనంకి ఆకలితో అలమటించిపోయినడికి నేను గీత ఏం చెప్తాను అన్నారు స్వామి చిన్మయానంద. అందుకే శుచీనా పవిత్రమైనటువంటి సంస్కారవంతులు శ్రీమంతుల కుటుంబంలోనే పుడతారు. అలా పుట్టడం వల్ల ఏమవుతుంది? ఆ ఇంటిలో ఎప్పుడు కూడా భగవద్గీత, విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, పారాయణము, అలాంటి స్వాధ్యాయ యజ్ఞము, తీర్థయాత్రములు, అన్నదానములు, దాన ధర్మములు అన్నీ జరుగుతుంటాయి ఇంట్లో. ఎందుకు? వాళ్ళకి ఈశ్వరుడు సంపదలు ఇచ్చారు, మంచి సంస్కారం ఇచ్చారు, ధర్మం చేసి ధర్మాత్ములుగా ఉన్నారు. ఆ ఇంటిలో ఈ యోగ భ్రష్టులు పుట్టిన వారికి సాధనకి మంచి ప్రోత్సాహంగా అనుకూలంగా ఉంటుంది. అందువలన అయితే ఇది మొదటి అవకాశం అని చెప్పాను నేను. పూర్వజన్మలో ఆయన పూర్తిగా అన్ని అధికార లక్షణాలు పొందలేదు కాబట్టి యోగ భ్రష్టుడిగా మారారు. ఇప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి శ్రీమంతుల కుటుంబంలో పుట్టి ఆ యొక్క సాధనల ద్వారా ఆయనకి ఏవైతే తక్కువగా, అంటే వైరాగ్యము, వివేకము, ఇలాంటి ఏవైతే తక్కువ అయ్యాయో కిందటి జన్మలో, వాటితో మళ్ళీ పుట్టారు కాబట్టి మరి కొంచెం మెరుగ్గా చేసుకుంటారు తొందరగా. ఇది మొదటి అవకాశం. మరి రెండో అవకాశం ఏంటి స్వామీజీ? రెండో అవకాశం ఏంటంటే, అక్కడ మొదటిది చెప్పారు, శ్రీమంతులు పవిత్రమైన కుటుంబ సభ్యుల్లో పుడతారని చెప్పారు. రెండోది ఏమంటున్నారు? అథవా యోగినామేవా, అథవా యోగినామేవా, అథవా యోగినామేవా కులే భవతి ధీమతా, కులే భవతి ధీమతాం, కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం, ఏతద్ధి దుర్లభతరం, ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం, లోకే జన్మ యదీదృశం, లోకే జన్మ
జన్మయదీదృశం అథవా యోగినామేవా కులే భవతి ధీమతా. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఉత్తమం. అయితే మొదట మనకి ఏం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ? యోగ భ్రష్టులు ఆ స్వర్గాది ఉత్తమ లోకాలలో ఆ సుఖాలు భోగములు అనుభవించి ఆ పిదప శ్రీమంతులు పవిత్రమైన సంస్కారం అంటే మన సనాతన ధర్మ సంస్కారం కలిగినటువంటి తల్లిదండ్రులకి జన్మిస్తారు అని చెప్పారు మొదటిది. అథవా అలా కాని పక్షములో, అలా కాకుండా ఇంకో అవకాశం ఏమున్నది యోగ భ్రష్టులు మళ్ళీ పుట్టడానికి అంటే యోగినామేవ కులే భవతి అంటున్నారు. అంటే యోగి అంటే బ్రహ్మతత్వం తెలుసుకున్న జ్ఞానులు అని అర్థం ఇక్కడ. అంటే ఆ బ్రహ్మతత్వము యోగులుగా పరంపరగా వస్తున్న కుటుంబములో పుడతారు వీళ్ళు, ఈ యోగ భ్రష్టులు. అందువలన వాళ్ళు ఐశ్వర్యవంతమైన కుటుంబం కాకపోవచ్చు, అంటే బాగా రిచ్ కాదు, కానీ అక్కడ ఆత్మజ్ఞానం ఉన్నది ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి. అందువలన ఆత్మజ్ఞానం ఉన్న చోట పేదరికం అనేది పెద్దగా బాధించదు. అంతే, జ్ఞానం ఉన్న చోట పేదరికం అనిపించదు. అందుకే సన్యాసం పాటించడం కూడా చాలా తేలిక. ఎందుకు? వాళ్ళు సన్యాసం కోసం ఏం కలలు కానీ ఎక్కడికో ఋషికేశ్ వెళ్ళక్కర్లే. వాళ్ళు పుట్టినప్పటి నుంచే సన్యాస జీవనంలో ఉన్నారు కుటుంబం అంతా. ఎందుకు? వాళ్ళకి జ్ఞానం స్పష్టంగా ఉన్నది. కానీ ఈ యొక్క లక్ష్మీదేవి తక్కువ. ఆహారం దొరకని రోజు ఉన్నప్పుడు కూడా వాళ్ళు భయపడరు, బాధపడరు. ఏమనుకుంటారు? ఉపవాసంగా గడిపేస్తారు, మూలంగా తపస్సుగా భావిస్తారు. అందుకే మా సన్యాసులకి ఏమంటారంటే, భిక్ష దొరికితే మంచిది, మంచి చాలా ఫీస్ట్ అంటే పెద్ద దావత్తుగా పెట్టారనుకోండి, బండారా, అబ్బా అద్భుతమైన బండారా పెట్టారు, అది హ్యాపీయే. ఒక్కో రోజు భిక్ష దొరకలేదనుకోండి, ఆ రోజు ఏకాదశి అనుకుంటాం మేము, అంతే, ఇంకేం లేదు. కొంతమంది అంటారు ఈరోజు ఏకాదశి కాదు స్వామి, మీకు కాదు, మాకు ఈరోజే ఏకాదశి అంటారు. అందువలన ఆ జ్ఞానుల కుటుంబములో వారు పుట్టడం వలన వాళ్ళకు ఆహారం లేనప్పటికీ కూడా భయపడరు, బాధపడరు. మీకు ఎప్పుడైతే సంపద తక్కువగా ఉంటుందో దానిపైన మీకు భయం ఉండదు. ఎవరికైతే సంపదలు ఎక్కువ ఉంటాయో వాటిని రక్షించుకునే భయం ఉంటుంది వాళ్ళకి. అందువలన సామాన్యంగా సాధారణంగా ఆ జ్ఞానుల కుటుంబానికి భయం ఉండదన్నమాట, బెంగ ఉండవు. ఉన్న ఆ చింతనతోనే, ఆ సత్సంగంతోనే రమిస్తూ అలాగ ఆనందిస్తుంటారు. అందుకే కథ ఎంతచ్చ మాం నిత్యం తుష్యంతి రమంతి చ అన్నారన్నమాట. తర్వాత 10వ అధ్యాయం వస్తుంది. అందువలన ధీమతాం అన్నారు ఇక్కడ. అంటే యోగినా ధీమతాం యోగినాం అని అర్థం. అంటే ఒక వివేకవంతులైన జ్ఞానులు, యోగులు అంటే జ్ఞాన యోగులు అని అర్థం. ఆ ఇంట్లో యోగ భ్రష్టులు పుడితే ఏమవుతుంది? గురువు కోసం వెతకాల్సిన పని లేదు, అన్వేషించాల్సిన పని లేదు. ఎందుకు? సాక్షాత్ తల్లి తండ్రి గురువులుగా ఇంకెవరు కావాలి? ఆత్మజ్ఞానులు. అందుకే మనకు ఉపనిషత్తులో కూడా చాలా దగ్గరలు ఉన్నాయి. చాందోగ ఉపనిషత్తులో అక్కడ ఉద్దాలక మహర్షి తన పుత్రుడైనటువంటి శ్వేతకేతుకి ఈ ఉపదేశం చేశారు. తత్వమసి అని అక్కడి నుంచి వచ్చింది.
అదేవిధంగా తైత్తిరీయ ఉపనిషత్తులో వరుణుడు అనే గురువు గారికి వారి యొక్క బిడ్డ భృగు. భృగుర్వై వారుణి వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి. ఏ భగవన్, ఏ తండ్రి, నాకు బ్రహ్మ విద్య చెప్పండి, నాకు మోక్షం కావాలి అడిగాడు. వారికి చెప్పారు. అది ఉపనిషత్తు సందేశం. ఈ విధంగా తల్లిదండ్రులే బ్రహ్మజ్ఞానులు అయితే బయట ఎందుకంటే వెతకడం? మనకు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, తల్లిదండ్రులు ఇద్దరు ప్రొఫెసర్లు ఉంటారు, వాళ్ళ బిడ్డలకేమో 10th క్లాస్ 10 times ఫెయిల్ అయిపోయిన ట్యూషన్ పంపిస్తారు. అక్కడ ఆ ట్యూషన్ మాస్టర్ దగ్గర చదువుకుని వచ్చి ఆ తల్లి ఏమైనా కరెక్షన్ చేసింది అనుకోండి, ఊరుకమ్మా నీకు తెలియదు, మా టీచర్ ఇలా చెప్పారు అంటారమ్మ. ఎందుకు? బిడ్డలకి ఇంకా పరిపక్వత రాలేదు కాబట్టి. వస్తే తెలుస్తుంది, అమ్మో మా అమ్మ నాన్న ప్రొఫెసర్లు అనుకుంటారు. ఆ విధంగానే ఇక్కడ తల్లిదండ్రులు మొట్టమొదటి నుండే, ఆ మొక్క నుండే ఈ సంస్కారము, ఈ జ్ఞానము, ఆ చింతనతోనే ఇల్లెప్పుడు వేదాంత చింతన, భగవద్గీత చింతన, ఆ ఈశ్వర చింతన, ఆ కీర్తనము, ఆ భజనము అవన్నీ జరుగుతుంటాయి. అందువలన ఆ యోగ భ్రష్టులకి తపస్సు అనేది పెద్ద కష్టం కాదు. అంతే. ఏతద్ది దుర్లభతరం. మీరు చూడండి, కానీ ఇలాంటి యోగ భ్రష్టులు బ్రహ్మజ్ఞానుల్లాంటి యోగులు కుటుంబంలో తల్లిదండ్రులు పుట్టడం అనేది చాలా దుర్లభతరం అన్నారు. ఎందుకు? యోగ భ్రష్టులు ఐశ్వర్యవంతులు, మంచి సంస్కారవంతులైన తల్లిదండ్రులు పుట్టడం అనేది దుర్లభం అన్నారు ఇంతకు ముందు. ఇది దుర్లభతరం, మరకంతా కఠినం. ఇక్కడ చిన్న ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను నేను. మా గురువు గారు స్వామి తత్వవిధానంద సరస్వతి, వారి పూర్వాశ్రమంలో రామకృష్ణ అనే పేరుతో వారు సైంటిస్ట్గా, అంటే కెమిస్ట్రీలో గోల్డ్ మెడలిస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ. తరువాత సంస్కృతములో కూడాను పిహెచ్డి చేశారు. కెమిస్ట్రీ పిహెచ్డి, డబుల్ పిహెచ్డి రెండింటిలో కూడా గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఎందుకు? వారి పూర్వాశ్రమంలో తండ్రి గారైనటువంటి రాణి నరసింహ శాస్త్రి గారు వేదాంత శిరోమణి అనే ఒక బిరుదాంకితులు అనమాట, రాష్ట్రపతి అవార్డు. వారు అనేక మఠాలు, పీఠాధిపతులకు కూడాను క్లాసులు, సత్సంగాలు, ఉపన్యాసాలు ఇచ్చేవారు. మరి అలాంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి వారికి సహజ సిద్ధంగానే ఆ యొక్క సంస్కారం మరకంత బలంగా వస్తుంది కదా. అంటే అలాంటి జ్ఞానులు, యోగులు తల్లిదండ్రులు పుట్టిన వారు యోగ భ్రష్టులు అన్నమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ లోకములో, ఈ రోజుల్లో మీకు ఎవరైనా సరే మహాత్ములు, యోగులు, జ్ఞానులుగా మీకు అనిపిస్తుంటే, ఆహా వీళ్ళ కిందటి జన్మలో యోగ భ్రష్టులు అని మీరు అనుమానించాల్సిన పని ఉంది. మనం తెలుసుకోవచ్చు, అనుమానించవచ్చు. ఓ ఎస్, వీళ్ళు కిందటి జన్మల్లో వీళ్ళు యోగ భ్రష్టులు. అందుకే రమణ మహర్షి, వివేకానంద, శంకర అండ్ బుద్ధ భగవాన్ వీళ్ళందరూ ఎందుకు ఇంతటివన్నీ ఈ యొక్క లౌకికమైనటువంటి సుఖాలని తృణము అంటే గడ్డి పరంగా విడిచిపెట్టి ఆ యొక్క ఆధ్యాత్మ మార్గములోకి రావడానికి కారణము వీళ్ళంతా యోగ భ్రష్టులే. ఆనందమయమాయ మాతాజీ చిన్నపిల్లప్పటి నుండే ఆత్మచింతనం ఎలా సాధ్యం? జిల్లేలమ్మముడి అమ్మ అంట, జిల్లేలమ్ముడి తర్వాత చివటం అమ్మ అంటారు. ఇలా చాలా మంది అమ్మలు ఉన్నారు, చాలా మంది యోగులు ఉన్నారు. నిసర్గదత్ మహారాజ్, రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా యోగ భ్రష్టులై ఉండుంటారు. కిందటి జన్మలో ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకునే ముందు జారిపోయారు. ఎందుకు? శరీరం సహకరించలేదు, దేహత్యాగం జరిగి ఉండొచ్చు అని మనము తెలుసుకోక తప్పదనమాట. అందువలన అయితే ఇక్కడ మరొక డౌట్ ఉంది మనకి. మరి అలాంటి జ్ఞానులు, యోగులు తల్లిదండ్రులు పుట్టిన తర్వాత మళ్ళీ మొదటి నుండి మళ్ళీ సాధన చెయ్యాలా? అక్కర్లేదు అంటున్నారు. ఎందుకు?
ఎక్కడి నుండి అయితే ఎక్కడ చేరుకున్నారో, దేహత్యాగం జరిగిందో, మళ్ళీ ఆ యొక్క యోగులు జ్ఞానుల ఇంట్లో పుట్టిన యోగ భ్రష్టులకి ఎక్కడి సాధన ఆగిందో అక్కడి నుంచి కొనసాగిస్తారండి. ఇది మీకు ఎలా తెలుసు? ఉపనిషత్తుల్లో స్పష్టంగా ఋషులు దర్శించి చెప్పినటువంటి ఉపదేశం ఏమిటంటే, తం విద్య కర్మని సమన్వారభేత్ పూర్వ ప్రజ్ఞాచ అన్నారు. యథాశ్రుతం యథాకర్మ యథాశ్రుతం అని ఉపనిషత్తులు చెప్పారు. అంటే అంతకు ముందు మనం చేసినటువంటి యజ్ఞయాగాలు, మంచి వైదిక కర్మలు కానీ, పూజలు, ఉపాసనలు, జపతపాలు, పారాయణలు, ఇవన్నిటి పుణ్యము, ఇంతకు ముందు మీరు అధ్యయనం చేసినటువంటి ఈ గీతా జ్ఞానం, ఇవన్నీ కూడా మీకు ఈ మనస్సు ద్వారా, సంస్కార వాసనల ద్వారా ఇవన్నీ క్యారీ అవుతాయి అన్నమాట. ఇవేవి నాశనం కావు. అందువలన శంకరాచార్య అంటారు, ఆధ్యాత్మిక సంస్కారాన్ని నాశనం చేసే శక్తి లేదు అన్నారు. ఎన్ని జన్మలైనది క్యారీ అవుతుంది, దాని నాశనం కాదు అది. అందువలన యోగ భ్రష్టులు మళ్ళీ సపోజ్ ఇప్పుడు మీరు భగవద్గీత 6వ అధ్యాయం వరకు చదివారు, తరువాత చదవడానికి మీరు అందుబాటులో లేరు. మళ్ళీ మీరు ఒకవేళ జన్మ వస్తే ఈ గీతా అధ్యయనం కొనసాగుతుంది తొందరగా మీకు. ఉదాహరణకు అలా అనుకో. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే, మనం చేసే ప్రతి తపస్సు, సాధన వ్యర్థం కాదు. అందువలన మీరు ఎప్పుడు కూడా మీరు ఎంత చేసినా దాని గురించి మనం భయపడాలని పని లేదు. ఓ వేస్ట్ అయిపోయిందండి, నా సమయం అంతా వృధా అనుకోవద్దు. ఈ జన్మలో నేనేమి సాధించలేదు భయపడవద్దు. తరువాత జన్మలో మీరు చాలా తేలిగ్గా సులభంగా అందుకుంటారు. అందువలన అప్పుడు ఏమంటున్నారు భగవాను, ఎలా అందుకుంటారు చెప్తున్నారు. తత్ర తం బుద్ధి సంయోగం, తత్ర తం బుద్ధి సంయోగం, తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం, లభతే పౌర్వదేహికం, లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః, యతతే చ తతో భూయః, యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన, సంసిద్ధౌ కురు నందన, సంసిద్ధౌ కురు నందన తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం, తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం, తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన, యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన, యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. మంచిది. అయితే ఇక్కడ మనకి క్లారిటీ ఇస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఎలాగంటే ఇప్పుడు చూడండి, మన భగవద్గీత క్లాస్ ఇప్పుడు జరుగుతుంది. వింటున్న వాళ్ళు అందరూ సమానమైన వయసు ఉన్న వాళ్ళు ఉన్నారా? లేదు. కొంతమంది చిన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది మధ్య వయస్కులు ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, కొంతమంది మగవాళ్ళు ఉన్నారు, అనేకమైన భిన్న అభిరుచి కలిగిన వాళ్ళు ఉన్నారు. అనేక రకాల వయస్సు, లింగ భేదం అనేక ఉన్నాయి. వీటంతటికి కారణం ఏమిటి అంటే, వీటంతటికీ కారణం ఏంటంటే, ఇంతక పూర్వజన్మలో మీరు
ఏవైతే తీసుకుని ఆ సంస్కార వాసనలతో వచ్చారో వాటి ఆధారంగానే జరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే తత్ర అంటే ఎక్కడ, తత్ర అంటే ఇప్పుడు పొందే జన్మ, అంటే యోగ పురుషుడు మళ్ళీ పుడతారని చెప్పాం కదా. ఈ జన్మలో అంటే సంస్కారవంతమైన పవిత్రమైన సంస్కారవంతమైన సంపన్నుల కుటుంబంలోనే పుట్టిన, లేక పేదవారైనప్పటికీ జ్ఞానులు యోగులు ఇంట్లోనే పుట్టినప్పటికీ, ఏదైనా ఒకటి రెండు అవకాశాలు చెప్పాం మనం. యోగ భ్రష్టులు రెండు అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏం చెప్పాము, శుచీనాం శ్రీమతాం ఇల్లు, అంటే శ్రీమంతులు మంచి ధార్మిక పీపుల్ వాళ్ళ ఇంట్లో పుట్టొచ్చు, మొదటి అవకాశం. రెండో అవకాశం ఏంటి, పేదవాళ్ళైనప్పటికీ అత్యంత జ్ఞానులు యోగులు కుటుంబంలో పుట్టవచ్చు. అయితే ఈ రెండింటిలో పుట్టినప్పటికీ పూర్వజన్మలో ఏదైతే ఆధ్యాత్మిక తపస్సు సాధనల ద్వారా ఏ అర్హతలతో పాటు దేహత్యాగం జరిగిందో వాటిని పూర్తిగా ఈ జన్మలో మరొకంత పుష్టి చేకూర్చే విధంగా సాధన మొదలవుతుంది. ఎందుకు, ముందు జన్మలో వివేకము, వైరాగ్యము, ఆ తపస్సు, ఆ సహనము, ఆ బ్రహ్మచర్య పాలన, ఆ సత్యము, అహింస, అవన్నీ కూడా ఈ జన్మలో కూడా వారికి యాడ్ అవుతాయి. ఎందుకు, బుద్ధి సంయోగం లభతే. అందువలన ఆ కిందటి జన్మలో తీసుకెళ్ళినటువంటి మనసు బుద్ధి ద్వారా వెళ్ళినటువంటి సంస్కార వాసనలు ఇప్పుడు పొందినటువంటి బుద్ధి ద్వారా కలుస్తాయి అంతఃకరణములో. పూర్వదేహికం అంటే పూర్వజన్మలో వచ్చినవి. అందువలన మనం ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చాలా తెలివిగా, ఆధ్యాత్మ వివేకముతో మళ్ళీ పుడతారు. ఎలా సాధ్యం అంటే, ఉపనిషత్తులు వేదం ఏం చెప్తుందంటే, రెండు జన్మల మధ్య కేవలము స్థూల శరీరం మాత్రమే భిన్నంగా ఉంటుంది. రెండు జన్మల మధ్య కేవలం ఈ స్థూల శరీరం మాత్రమే వేరువేరుగా ఉంటుంది. కానీ అదే మనస్సు, అదే బుద్ధి వస్తుంది పోతుంది, అదే బుద్ధి వెళ్తుంది, అదే బుద్ధి వస్తుంది, అదే మనస్సు వెళ్తుంది, అదే మనసు వస్తుంది. ఎందుకు, స్థూల శరీరమే పంచభూతముల్లో కలిసిపోతుంది, మనస్సు బుద్ధి కరగవు ఎక్కడ. అందువలన ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిపోతే మరణము అంటారు. దాని పేరేంటి, మరణము. అంటే సూక్ష్మ శరీరం అంటే ఏంటి, మనస్సు, బుద్ధి, పంచప్రాణములు, ఇంద్రియములు, వీటిని కలిపి సంస్కార వాసనలు ఇవన్నీ కలిపితే సూక్ష్మ శరీరము. ఈయన అందుకే మీకు చెప్పాను, ఈ స్థూల శరీరం స్థిరంగా ఉంటే దీని వెనకున్నటువంటి సాఫ్ట్వేర్ సూక్ష్మ శరీరమే మనస్సు, అది స్థిరమైపోతుంది. ఇది కదిలితే అది కూడా కదులుతుంది. అందువలన ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరము కలిస్తే జన్మ అని పేరు, ఆ రెండు విడిపోతే మరణం అని పేరు. అందువలన మరణించిన తర్వాత భయపడడానికి అసలు ప్రసక్తి లేదు మనకి. అసలు ఇప్పుడు పోతేగా, పోయేది ఎప్పుడు ఈ ముద్ద, ఈ కొండ పగులుతుంది. అందుకే కిక్ ద బకెట్ అంటారు మన వాళ్ళ పిల్లలు కాలేజీలో. మేము అనుకునేవాళ్ళు కిక్ ద బకెట్ అంటే బ్రేక్ ద పాట్. ఈ పాట్ బెల్లి ఉంటుంది, కొంతమంది నిజంగా పాటే. అందువలన ఈ శరీరం అనేది పోతుంది తప్ప మీ యొక్క మనస్సు బుద్ధికి ఏమీ డోకా లేదు. అందువలన కొత్త జన్మ అంటే మళ్ళీ పుట్టినప్పుడు ఆ వాసనలు వెంటనే తెలియ. ఒక్కొక్కసారి మీరు అనుకుంటారు పుట్టిన పిల్లలు వెంటనే మీ మనసు బుద్ధి పని చేయదు, కానీ మెల్లమెల్లగా పరిపక్వత వస్తుంటే ఆ పూర్వజన వాసనలు ప్రకటమవుతుంది. అందువలన 10, 11, 12, 13 సంవత్సరాలు అయ్యేసరికి వారిలో ఉన్న పూర్వజన్మల నుంచి తెచ్చుకున్న వాసనలు ప్రకటమవుతుంటాయి. అంతకుముందు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి క్లారిటీ ఉండదు, మెచ్యూరిటీ ఉండదు. కానీ మెల్లగా ఆ బలమైనటువంటి పూర్వజన వాసనలు వస్తే ఎవ్వరూ ఆపలేరు. మీరాబాయికి సర్వం రాజ్యము, రాజు మొత్తం ఆపగలిగారా? ఆపగలలేకపోయారు. వివేకానంద స్వామికి
కుటుంబం అత్యంత దరిద్రంలో పడి ఉన్నది. ఎవరైనా ఆపగలిగారా? ఆపలేకపోయారు. ఇవన్నీ ఎందుకు? నా ఉదాహరణ చెప్తా. నేను హిమాలయాల ఋషికేశ్కి వెళ్ళే ముందు నేను కమ్యూనిస్ట్ లీడర్స్తో తిరిగాను. అసలు సంబంధమే లేదు మనకి వైదిక పరంపర అంటే. వాళ్ళు నిజంగా భారతదేశంలో చిన్న భిన్నం చేశారు అంటే వాళ్ళు కమ్యూనిస్టులే ఈ దేశంలో. అందువలన అక్కడ నుండి మరి ఈ వైపు రావడానికి ఏది కారణం మీరు ఆలోచించాలి. అంటే మీరందరూ ఇప్పుడు భగవద్గీత క్లాసు ఉదయం ప్రాతకాలంలోనే ఇంత అద్భుతమైనటువంటి ఈ జ్ఞానం కోసము రాజులు కూడా తప్పించి రాజ్యాలు విడిచిపెట్టి ఆ నదీ ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి మహర్షుల కుటీరాలకు వెళ్ళేవాళ్ళు. అలాంటి భగవద్గీత తత్వము ప్రాతకాలములో మనందరము వింటున్నాము, చదువుతున్నామంటే ఇది పూర్వజన సంస్కారం కాకపోతే మరి ఏమిటి అని భగవాన్ శ్రీకృష్ణ మనకి గుర్తు చేస్తున్నారు. అందువలనే తల్లి పిల్లలకి జన్మ ఇవ్వగలదు, కానీ వాళ్ళ సంస్కారానికి, వాళ్ళ జీవిత లక్ష్యాలకి జన్మ ఇవ్వలేరు తల్లిదండ్రులు. అందుకే మీరందరూ చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో ఉంటారు ఇద్దరు తల్లిదండ్రులు. వాళ్ళకి వేదం అన్నా, భగవద్గీత అన్నా, కృష్ణ రామన్నా, దేవి ఎవ్వరు ఇష్టం ఉండదు. కానీ వాళ్ళ బిడ్డలకి అనుకోకుండా అయస్కాంతంలాగా అతుక్కుపోతారు. దేవాలయం కనిపిస్తే అసలు అక్కడికి వెళ్ళకుండా ఉండలేదు. ఒక ఆరెంజ్ బట్టలు కట్టుకున్నట్టు మహాత్ములు కనిపిస్తే చాలు వెళ్ళి కాలమే పడిపోతారు. తల్లిదండ్రులు మాత్రం అలా స్తంభాల్లో నిలబడుతుంటారు. ఒక్కొక్కసారి చూస్తుంటాం మనం ఎలా జరుగుతుంది. అందువలన మనం అనుకుంటాం తల్లిదండ్రులే సర్వం సృష్టికర్తలని. తల్లిదండ్రులకి ఆ యొక్క ఉపాధి అవకాశం ఇస్తున్నాడు ఈశ్వరుడు. అంత గొప్ప జ్ఞానికి కూడా, జ్ఞానులకు కూడా మీ ద్వారా వచ్చే అవకాశం ఉందని వాళ్ళకి ఆశీర్వాదం అన్నమాట తల్లిదండ్రులకి. అందువలన మనం ఎప్పుడు కూడా, అందుకే తల్లిదండ్రులు కూడా ఆ సంస్కారవంతులై ఉంటే ఇంకా వచ్చే బిడ్డలు ఎంత బాగుంటుంది. అందుకే గర్భిణీ స్త్రీల నుంచి మనము చాలా శ్రద్ధగా ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలని మనం చెప్తుంటాం ఎక్కడికక్కడ. దివ్య జనని, ఆర్య జనని అనే పేరుతో మనం కార్యక్రమాలు చేస్తుంటాం. ఎందుకు? మనము చూసాం లీలావతి, ప్రహ్లాద, అదేవిధంగా సుభద్ర, అభిమన్యు, ఇలాగ మదాలస, ఇలా ఎన్నో ఇతిహాస చరిత్రలు చూస్తే తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు వారు చుట్టూ ఉన్న వాతావరణం కూడా దోహదం చేస్తుంది కొంత. అలాగా అందువలన ఈ భిన్నమైన ప్రవృత్తులు ఎలా వస్తున్నాయి? ఒకే తల్లిదండ్రులు పుట్టిన 4-5 సంతానములో ఒక్కొక్కరేమో నాస్తికులుగా తయారవుతారు, ఒకరేమో రామ అంటే, ఒకరు అరుణాచలం అంటే అలా సమాధిలోకి వెళ్ళిపోతారు. ఎలా సాధ్యం? అందువలన మన పూర్వజన్మలో ఏదైతే సాధించుకొని వెళ్ళామో ఈ సంస్కారము, ఈ జన్మలో మీకు ఆ పెట్టుబడి మీరు పెట్టారు. మీరు బ్యాంకులో మీరు ఇన్వెస్ట్ చేస్తే కదా మీకు వడ్డీతో పాటు డబ్బులు వస్తాయి. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ లాంటిది. కాబట్టి శంకరాచార్య ఏమంటారంటే ఆధ్యాత్మ సంస్కారస్య నాశః నాస్తి ఏవ అంటారు ఆయన శంకరాచార్య. అంటే ఏంటి? ఈ ఆధ్యాత్మ అంటే ఏదైతే యోగ భ్రష్టులుగా ఏదైతే తపస్సాధన మనం చేస్తున్నామో మన యొక్క సంస్కారం అనేది నాశనం అనేది ఎప్పుడు జరిగే పని కాదు అన్నారు శంకరాచార్య భాష్యాల్లో. అదేవిధంగా ఎప్పుడైతే మనము ఈ జన్మలో కూడా మనకి చాలా తేలిక అయిపోతాం, అంత కష్టపడిన పని లేదు. ఎందుకు? కిందటి జన్మ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే చిన్న పిల్లప్పుడు కొంతమందికి సంగీతం అలాగ పట్టేస్తారు. ఎలా? కిందటి జన్మలో వాసనలు, అద్భుతమైనటువంటి చతురత. మొన్న చూశాను 2.5 సంవత్సరాల పిల్ల భగవద్గీత శ్లోకం చదివేస్తుంది. మనకు 60-70 సంవత్సరాలు, మనకు నోరే తిరగదు. శ్లోకం అంటే భయం. స్వామీజీ మీరు శ్లోకం మీరే చదివేయండి, తాత్పర్యం నేను చదివేస్తా అంటారు మన వాళ్ళు. మరి 2.5 సంవత్సరాల పిల్ల ఆ భగవద్గీత శ్లోకం ఎలా ఉచ్చరిస్తున్నారు? ఇవన్నీ మనం చూస్తే మనకు ఒకటి చాలా స్పష్టంగా తెలుస్తుంది, పూర్వజన్మ సంస్కార వాసనలు అని. అయితే ఉపనిషత్తుల్లో ఏం చెప్పారని మనం ఒకసారి చూడాలి కదా. ఎందుకంటే
మనిషి అంటే ఒక మానవ జన్మలోనే మోక్షం వస్తుంది అని ఉపనిషత్తులు చెప్పారు, స్పష్టంగా చెప్పారు. ఎలాగా? యథాదర్శే తథాత్మని యథా స్వప్నే తథా పితృలోకే యథాప్సు పరివ దృశే తథా గంధర్వలోకే ఛాయా తపయోరివ బ్రహ్మలోకే అని చెప్పారు ఉపనిషత్తులు. అంటే మనకి 14 లోకాలు ఉన్నాయని చెప్తారు మనకి పురాణాల్లో. 14 లోకాలు ఉన్నప్పటికీ 2 లోకాల్లో మాత్రమే మీకు ఈ యొక్క ఆత్మజ్ఞానం పొందే అవకాశం ఉందని చెప్పారు. ఏంటవి? 1 మానవ లోకం మత్స్యలోకము, 2 బ్రహ్మలోకం అని చెప్పారు. అమ్మయ్య, బ్రహ్మలోకంలో కూడా ఉంది కదా. అయితే నేను బ్రహ్మలోకంలో పొందుతానని మీరు వాయిదా వేసుకున్నారు అనుకుందాం ఒక్కసారి. అక్కడ కింద ఏమి రాశారంటే, బ్రహ్మలోకం వీసా మీకు చాలా కష్టము. మీకు శ్రీలంక వీసా వస్తుంది కానీ అమెరికా వీసా కష్టము. అలాగా. అందువలన మరి మానవ జన్మ ఎలా పొందాలి? మానవ జన్మ పొందడం ఏంటి? మీరు మానవ జన్మ పొందే ఉన్నారుగా, ఇంక పొందడం ఏమిటి? అందువలన మనుష్యలోకము బ్రహ్మలోకములో మాత్రమే ఈ ఆత్మజ్ఞానం పొందుతారు. మిగతా లోకములన్నీ మన పుణ్యము ద్వారా భోగములు అనుభవించడం తప్ప జ్ఞానం పొందే అవకాశం లేదు అంటారు. అందుకే ఈ బ్రహ్మజ్ఞానులు వేదాంతము బ్రహ్మ విద్య అధ్యయనము అభ్యాసం చేసేవాళ్ళు స్వర్గాది లోకాలకి చాలా చిన్న చూపు చూస్తారు. కేవలం అనుభవించడానికి సుఖాలు భోగాలు, అక్కడ జ్ఞానం ఉండదు. అందువలన బ్రహ్మలోకం అనేది మీకు అది ఒక ఎండమావుల్లో నీరు కోసం వెతికినట్టు అంత కష్టం మరి. కాబట్టి మానవ జన్మ అనేది కూడా చాలా దుర్లభము, కానీ మనకు అది వచ్చిందిగా అదృష్టవశాత్తు. అందువలన ఈ జన్మలో మనము వదలకూడదు. అయితే ఈ ఆధ్యాత్మిక తపస్సు కొనసాగడానికి 2 నియమాలు ఉండాలి. ఏంటది? ఆధ్యాత్మిక సాధన చేయడానికి మీకు అవకాశం కూడా ఉండాలి, వాతావరణం ఉండాలి చుట్టూ. రెండోది ఏంటి? మనకు శ్రద్ధ ఉండాలి. మనకి దురదృష్టవశాత్తు జ్ఞానం పొందాలని తపన మీకు ఉన్నది, ఉన్నప్పటికీ గురువు అందుబాటులో లేకపోతే మీరు ఏం చేస్తారు? ఒకవేళ శ్రద్ధ ఉంది కానీ మీకు జ్ఞానం పొందే అవకాశం లేదు, చూసారా? ఇంకొంతమందికి ఏమవుతుందంటే స్వాములు గురువులు ఉంటారు చుట్టూ, కానీ ఆ సాధన తపస్సు జ్ఞానం పొందాలని తపన వాళ్ళకు ఉండదు. ఇది మనం చూస్తుంటాం. ఇప్పుడు నేను ఇక్కడ మలకపేటలో ఉన్నాను. నాకు నెల్లూరు నుండి, విశాఖపట్నం నుండి, వరంగల్, మహబూబ్ నగరు, ఈ హైదరాబాద్లో ఎక్కడో హిమాయత్ నగరు, పటాన్చెరు నుండి వస్తుంటారు మన దగ్గరికి ఇక్కడ సత్సంగాలు. కానీ నేనుంటున్న అపార్ట్మెంట్లో ఒక్కలు కూడా మన దగ్గర రారు. ఈ గీత ఏమిటి, అసలు ఈ స్వామి యొక్క గోల ఏంటి, ఈయన బాధ ఏంటి అని ఎవ్వరు అడగరు. చూసారా? అంటే మన సమక్షంలో మహాత్ములు, యోగులు, స్వాములు, గురువులు, పండితులు ఎవరు ఉన్నప్పటికీ మనకు శ్రద్ధ ఉండదు. అందువలన ఇక్కడ 2 నియమాలు మీకు ఉండాలి. ఒకటి, మనలో తపన శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటే సరిపోదు, మనకు అందుబాటులో మనకు గైడ్ చేసే ఆ మహాత్ములు ఉండాలి. ఈ 2 ఉంటే యోగ భ్రష్టులకి సమస్య లేదు. ఎందుకు? ఈ 2 వాళ్ళకి అవకాశం ఉన్నాయి. చూశారు కదా మీరు, మంచి సంస్కారవంతులైనటువంటి కుటుంబం వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఒక పెద్ద దేవాలయంగా ఉంటారు. మొన్న మనము వైకుంఠ ఏకాదశి ఆ యొక్క కార్యక్రమంలో మన స్వామీజీ గారు, శ్రీనివాస స్వామి గారు తలపెట్టిన కార్యక్రమంలో మహేష్ రెడ్డి గారి ఇంట్లో సాక్షాత్తు తిరుమల తిరుపతి దిగొచ్చారా అన్నట్టుగా వాళ్ళు తయారు చేశారు. మరి అలా చేస్తే అలాంటి ఇంట్లో బిడ్డలు పుడితే వాళ్ళు యోగ భ్రష్టులు అవుతారు. ఎందుకు? సంస్కారవంతులు, శ్రీమంతులు. అలా కాకుండా కొంతమంది ఉంటారు పేదవాళ్ళు కానీ జ్ఞానులు, యోగులు. వాళ్ళకి తెలుసుకోవాలని శ్రద్ధ ఉంది, తల్లిదండ్రులు కూడాను నిత్యం అదే చింతన. ఈ విధంగా యోగ భ్రష్టులకి ఈ 2 ప్రాబ్లమ్స్ లేవు. మిగతా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలాగా? పాపం శ్రద్ధ ఉంటుంది,
వాళ్ళకి సరైన మార్గంలో తీసుకెళ్లే గురువులు దొరకరు. గురువులు చుట్టుంటారు, వాళ్ళు శ్రద్ధ ఉండదు. యోగ భ్రష్టులకి ఇది అద్భుతమైన అవకాశం. ఈ రెండు సమస్యలు లేవు యోగ భ్రష్టులకి. అందువలన మన అందరము యోగ భ్రష్టులమే. మనకి ఈ రెండు సమస్యలు లేవు. ఏదో ఆ సమయానికి మనకు కాస్త ఆహారం దొరుకుతుంది, మనం చింతన చేయడానికి మనకు అవకాశం కూడా ఇస్తున్నారు కుటుంబ సభ్యులు. కాబట్టి ఈ రెండు సమస్యలు మనకి లేవు. అయితే భారతదేశం అనేది ఆధ్యాత్మికి, తపస్సుకి, సాధనకి కేంద్ర బిందువు. అందువలన భారతదేశంలో మీరు పుట్టడమే మీరు యోగ పురుషులుగా మనము పరిగణించవచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చూడండి, మహాకుంభమేళ, కుంభమేళ, అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ 3 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకసారి, 12 సంవత్సరాలకు ఒకసారి, 144 సంవత్సరాలకు ఒకసారి. ఇప్పుడు వచ్చిన మహాకుంభమేళ 144 సంవత్సరం తర్వాత వచ్చింది ఇది. అందువలన మనకి ప్రతీది కూడా ఆరామాలు, పంచ ఆరామాలు, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తి పీఠాలు, శంకరాచార్య మఠాలు, దేవాలయాలు, అసలు పంచ ప్రయాగలు, పంచ కాశీలు, పంచ బద్రీలు, ఏంటండి ప్రతిది. అసలు భారతదేశమే తపోవనం. ప్రతి అణువు, ప్రతి కణము, మట్టిలో ఉన్నటువంటి ప్రతి ఇసుక రేణు భారతదేశం అంతా తపోభూమి. అందువలన అది గొప్ప, ఇది తక్కువ అనే భావన అక్కర్లేదు. ఆరంభంలో మీకు ఉంటే మంచిదే, తప్పు ఏం లేదు. అది మీకు ఒక ప్రేరణ కలిగించాలి, ఒక స్ఫూర్తితో నింపాలి. నింపిన తర్వాత ఏముందండి, అబిడ్స్ మంచి బిజీగా ఉన్న అబిడ్స్ సెంటర్ కూడా ఒక మూల కూడా మీకు అది కూడా తపోవనం అనిపిస్తుంది. ఎందుకు? ఈ దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశం మనము కొంచెం పుణ్యభూమిగా భావిస్తాం మొదట్లో. కానీ తత్వం తెలుసుకున్న తర్వాత నా ఉత్తర లేదు, నా దక్షిణ లేదు, నా తూర్పు లేదు, నా పశ్చిమ లేదు. ఎందుకు? ఆ రఘువర శ్రీరామచంద్రుడు ఉత్తరము నుండి దక్షిణ వైపు మొత్తము భారతదేశాన్ని కలిపారు, తిరిగారు. ఆ యదువర శ్రీకృష్ణ తూర్పు నుండి పశ్చిమకి, మధుర నుండి ద్వారక, ఇదంతా ప్రయాణించారు వారు. భారతదేశం అంతటినీ ఆధ్యాత్మికంగా సంరక్షించడానికి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 18 శక్తిపీఠాలు ఉన్నాయి. భారతదేశం ఆధ్యాత్మికమైనటువంటి ఒక కోటతో నిర్మించబడినట్టు ఉన్నది భారతదేశం. అందుకే ఈరోజు ప్రపంచంలో అద్భుతమైనటువంటి గొప్ప వ్యాపారవేత్తలు, వారి వారి వృత్తుల్లో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఈరోజు భారతదేశం వచ్చి కొన్ని రోజులు తపోజీవనం గడుపుతున్నారు. యాపిల్ ఫోన్ అంటేనే మనము ఎంతో పైకి చూస్తాం. అలాంటి యాపిల్ కంపెనీని స్థాపించినటువంటి స్టీవ్ జాబ్స్ వారి యొక్క సతీమణి ధర్మపత్ని ఈరోజు మహాకుంభమేళాల్లో 12 రోజుల పాటు తపస్సాధ్విగా, ఒక తపస్వినిగా జీవించాలని వచ్చి మహాకుంభమేళాల్లో ఆవిడ పాల్గొన్నారు. ఇవన్నీ చూస్తే మనం ఎంత అదృష్టవంతులం. అందువలన ఈ భగవద్గీతని మీరు తెలుసుకుంటే, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి కింద మీద పడి పిల్లి మొగ్గలేసి శిరశాసనాలు వేసుకున్న సాధులకు కూడా అందనటువంటి భగవద్గీత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని జీవన్ముక్తులుగా ఆత్మానంద స్థితిలో మీరు అందరూ ఉండాలని, ఆ యొక్క భగవాన్ శ్రీకృష్ణ కృపా కటాక్షం మన అందరికీ ఉండాలని ప్రార్థన. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.